హలో హాయ్ అండి. ఈరోజు సండే స్పెషల్ గారెలు చికెన్ కర్రీ. గారెలు వేస్తున్నానండి. మినప్పప్పుని 2 గంటలు నానబెట్టుకొని నీళ్ళు తక్కువ వేసుకొని పప్పుని గట్టిగా రుబ్బుకోవాలండి. మంటను హైలో పెట్టుకొని నూనె హీట్ ఎక్కిన తర్వాత గారెలు వేస్తున్నానండి. గారెలు అయితే ఎగిపోయినాయండి, తీసేస్తున్నాను. నేనైతే కొద్దిగా పిండిలో ఆరెంజ్ ఫుడ్ కలర్ యాడ్ చేశానండి. అంటే ఇవి చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంటాయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎగాయో, చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంటాయి. గారెలు అయితే రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు నేను చికెన్ కర్రీ రెడీ చేస్తాను. ముందుగా కళాయిలో 2 గరిటెలు ఆయిల్ పోసుకోవాలండి. నేనైతే 1/2 కేజీ చికెన్కి 4 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నానండి. స్టవ్ మంటను హైలో పెట్టుకొని 2 నిమిషాలు ఉల్లిపాయ ముక్కలు బాగా వేగనివ్వాలండి. ఇలా ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత చికెన్ ముక్కలను బాగా కడుక్కొని నీళ్ళు లేకుండా చూసుకోవాలండి. ముక్కల్లోని ఆ ముక్కల్ని ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. చికెన్ ముక్కలు బాగా వేగిన తర్వాత చిటికెడు పసుపు, అలాగే 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకుని బాగా కలుపుకొని చిన్న మంట మీద 1 నిమిషం ఉంచాలండి. 1 నిమిషం తర్వాత రుచికి సరిపడేంత సాల్ట్ వేసుకొని ముక్కలకి బాగా పెట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మసాలా ముద్దను వేసుకోవాలి. ఇది నేనైతే తయారు చేశానండి. ఇందులో అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలక్కాయలు ఇవన్నీ కలిపి నూరానండి. ఈ మసాలా వేయడం వల్ల కర్రీ మంచి టేస్ట్ అలాగే మంచి సువాసన వస్తుందండి. మసాలా గురించి డిస్క్రిప్షన్లో ఉంచాను, చూడండి. ఇప్పుడు పెద్ద స్పూన్తో 3 స్పూన్ల కారం వేసుకోవాలి. ఈ కారం ముక్కలకు బాగా పెట్టేటట్టు కలుపుకొని ముక్కలు ములిగే వరకు కూడా వాటర్ పోసుకోవాలండి. మంటను సిమ్లో ఉంచి మూత పెట్టుకొని 10 నిమిషాలు చిన్న మంట మీద ఉంచాలండి. చూడండి, కూర అయితే రెడీ అయిపోయిందండి. ముక్క కూడా చక్కగా ఉడికిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ కర్రీ మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.